టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకే రోజు 2 జిల్లాల్లో 3 సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా కావలి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పర్యటించారు. బనగానపల్లెలో నిప్పులు కక్కే ఎండలో సభ నిర్వహించి జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వారికి సీఎం జగన్ బత్తాసు పలుకుతున్నారన్నారు. రాయలసీమను కనీసం నీళ్లివ్వలేని స్థితిలో సీఎం ఉంచారన్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా తయారు చేశారని మండిపడ్డారు చంద్రబాబు. ఇంటింటికి వచ్చావు, తల మీద చేయి పెట్టావు, బుగ్గలు నిమిరావు, ముద్దులు పెట్టావు, ఒక్క ఛాన్స్ అన్నావు, తండ్రి లేని బిడ్డ అన్నావు, చిన్నాన్న చంపేశావు. అవునా కాదా? చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలుకి పంపించాలని ఆలోచిస్తున్నావు. దోషుల్ని మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. ఆ దోషికి మీ చిన్నాన్నని హత్య చేపించి ఎవరైతే హత్య చేపించారో వాడకే సీట్ ఇచ్చి మీ నాన్నని మీ చిన్నాన్నని వెక్కిరిస్తావా నువ్వు? ఆత్మకు క్షోభ పెడతావా నువ్వు అని అడుగుతున్నా. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న వచ్చాడు, ముందు సిద్ధం బోర్డులు పెట్టాడు, ఇప్పుడు మేము సిద్ధమని వచ్చాడు. మా తమ్ముడు అడుగుతున్నాడు, తాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు. ఈరోజు సాగునీరు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు. మీరు కర్నూలులో నిన్నే చూశారు, తాగేదానికి నీళ్లు లేక, స్నానానికి నీళ్లు లేక. మీరు ఒకసారి చూస్తే వారం రోజులు 10 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈ రోజు నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఈ రాయలసీమలో. అవునా కాదా? నీళ్లున్నాయా రాయలసీమలో? మీ యొక్క మైండ్స్ అన్ని కూడా నిర్ణయం అయిపోయినాయి. ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపేయడానికి సిద్ధమైపోయారు. నాకు అర్థమైంది, ఇది ఒక తుఫానుగా మారుతుంది. అడ్డం వస్తే ఎవరు నిలబడలేరు. ఈ తుఫాను తాకిడికి ఫ్యాన్ గిలగిల కొట్టుకుంటుంది. కడారా ఫ్యాన్ ఉండాల్సింది డస్ట్బిన్ లో ఉండాలి. ఆయన మీద పోటీ ఎవరిని పెట్టారో చూసారా? చూసారా? చూసారా మీరు? ఒక అవినీతి పరుడు, పనికి మారిన వ్యక్తి, ఒక దళారీ వ్యవస్థకు నిజ స్వరూపం. నిన్నే ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి అడుక్కుంటున్నాడు, అయ్యా భోజనం పెడతాం, వినండి బాబాబు ఉండండి. వాళ్ళు అంటున్నారు, భోజనం వద్దు, నీ ఉపన్యాసం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా కీలకమైన సమయం ఇది. 5 ఏళ్లు నరకానికి, సంక్షోభానికి, సమస్యలకి, కష్టాలకి చెక్ పెట్టే రోజు ఏ రోజు? మే 13వ తారీఖు. జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతిరోజు 45 రోజులే టైం ఉంది. సమయం లేదు మిత్రమా, హుషారుగా ఉండాలి. కౌంట్ డౌన్ ప్రారంభం అయిందా లేదా? ఇక్కడే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అందరి ఆలోచన ఒకటి, జగన్ ఇంటికి పోవాలి, రాష్ట్రం బాగుపడాలి, మా యువతకు ఉద్యోగాలు రావాలి. విశాఖపట్నం పోర్టు ద్వారా పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇంపోర్ట్ అయినాయి. 25,000 కేజీలంటే రాష్ట్రంలో ఉండే యువతను సర్వనాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ అన్ని వచ్చాయి. ఏంటి రాష్ట్రం? ఏంటి బాధ్యత? ఈ మా తమ్ముడు చెప్పిన అరాచకం అంటే, మీకు డబ్బులు కావాలని గంజాయి వ్యాపారం చేస్తారా మీరు? మీకు డబ్బులు కావాలని డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తారా మీరు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీకు సంబంధం లేకపోతే 5 ఏళ్లలో ఒక్కరోజు సమీక్ష చేశావా జగన్మోహన్ రెడ్డి? నీకు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా.